ఫ్రెండ్స్, ఓవరాల్ ఇండస్ట్రీలో చూస్తే కనుక డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ దో అన్ని జాబ్స్ ఉన్నా సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటా కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న స్కిల్ ఉన్న పీపుల్ కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ప్రాబ్లం ఎందుకు ఉందని మనం అనాలిసిస్ చేస్తే ఓవరాల్ గా వి ఐడెంటిఫైడ్ ద 5 పాయింట్స్. సో ఈ వీడియో ఎండ్ దాకా అంటే మీకు ఈ టాపిక్ డీటెయిల్ గా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్, వై పీపుల్ ఆర్ నాట్ అట్రాక్టింగ్ టు డిజిటల్ మార్కెటింగ్ అంటే అందరికి ఐటీ జాబ్ కావాలి. సో ఐటీ జాబ్ కావాలి. ఐటీ జాబ్ లో మీకు స్టార్టింగ్ శాలరీస్ చాలా హైగా ఉంటాయి. ఐటీ జాబ్ లో వర్క్ ఎన్వైరన్మెంట్ బాగుంటుంది. ఐటీ జాబ్ అంటే మీకు ఒక ఫ్యాన్సీ ఎన్వైరన్మెంట్ ఉండిపోయారు. అంటే ఎలా అంటే మీ బాబాయ్ దానిలో వర్క్ చేస్తున్నాడు, లేకపోతే మీ బావ వర్క్ చేస్తున్నాడు, మీ రిలేటివ్ ఎవడో వర్క్ చేస్తున్నాడు. ఐటీ జాబ్ చేసి తను ఏదో బిల్డింగ్ కట్టాడు, ఐటీ జాబ్ చేసి తను ఒక కారు కొన్నాడు. అదే థాట్ లో మీకు ఐటీ జాబ్ అంటేనే ఇంపార్టెంట్, అంతే ఐటీ జాబ్ కాకుండా మిగతా జాబ్ కాదని థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఐటీ జాబ్స్ ఒక జాబ్ ఉంటే దానికి అట్లీస్ట్ దాని కాంపిటీషన్ 100 మంది ఉన్నారు. సో మీకు 1:100 రేషియో ఉంది. డిజిటల్ మార్కెటింగ్ లో 20 జాబ్స్ ఉంటే దానికి ఒకే ఒక క్యాండిడేట్ ఉన్నాడు. సెకండ్ పాయింట్, శాలరీ. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ లో స్టార్టింగ్ శాలరీ 10 to 20K ఉంటుంది. కానీ ఐటీ జాబ్ లో శాలరీ అనేది మీకు 25,000 నుంచి 50,000 దాకా ఉంటుంది శాలరీ. సో ఎందుకు డిఫరెన్స్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఐటీ జాబ్ అంటే మీరు వర్క్ చేసేది మోస్ట్లీ ఇండియా కస్టమర్స్ కాదు, యూఎస్ బేస్డ్, యూరోపియన్ బేస్డ్ కస్టమర్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు పే చేసేదంతా డాలర్స్ కానీ యూరోస్ లో కానీ ఉంటుంది. అంటే మన రూపీ టు డాలర్ కన్వర్సేషన్ చూసుకుంటే $1 $80 అవుతుంది. కానీ ఇక్కడ మీరు డిజిటల్ మార్కెటింగ్ లో వర్క్ చేసేది మన లోకల్ బిజినెస్ కి, ఇండియా ఎకానమీకి వర్క్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫ్రెషర్ కి ఎంత శాలరీ ఇవ్వాలి మార్కెట్ లో అదే శాలరీ ఇస్తారు. కానీ మీరు చూసుకుంటే ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మీ శాలరీ అనేది ఇద్దరికి ఈక్వల్ అవుతుంది. 10 years తర్వాత ఐటీ జాబ్ అనేది మీకు ఉండదో తెలియదు, కానీ డిజిటల్ మార్కెటింగ్ లో మీ జాబ్ అనేది మాత్రం స్టాండర్డ్ అయిపోతుంది. మీకు జాబ్ సెక్యూరిటీ ప్రాబ్లం అనేది ఉండదు డిజిటల్ మార్కెటింగ్ లో. నెంబర్ 3, డే 1 నుంచి వర్క్ చేయాలి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని కూడా చాలా మంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. మెయిన్ రీజన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ లో డే 1 నుంచి వర్క్ చేపిస్తారు. సో డిజిటల్ మార్కెటింగ్ లో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్న వర్క్ ఉంటుంది, మీడియం నాలెడ్జ్ ఉన్న వర్క్ ఉంటుంది, ఫుల్ నాలెడ్జ్ ఉన్న వర్క్ ఉంటుంది. కాబట్టి డే 1 నుంచి వర్క్ చేపిస్తారు, మీకు ట్రైనింగ్ ఏమి ఉండదు. సో డే 1 నుంచి మీరు హ్యాండ్స్ ఆన్ కూర్చొని వర్క్ చేయాలి. ఇది చాలా మందికి ఇష్టం లేకుండా పోయింది. ఈ రోజు ఐటీ కంపెనీ లాగా ఏదో ఒక వర్క్ కల్చర్ బాగుండాలి, ఒక ట్రైనింగ్ ఉండాలి 6 months, దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. కానీ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ కాదు, మీరు ఐటీ జాబ్ తో కంపేర్ చేయొద్దు. డిజిటల్ మార్కెటింగ్ జాబ్ అనే కాదు, ఏ జాబ్ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే మీకు డే 1 నుంచి వర్క్ చేపిస్తుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకు ఒక టర్మ్ ఉంది కదా, డబ్బులు ఉన్నారా. సో అలాగే మీకు ఒక పర్సన్ ₹1 శాలరీ ఇస్తానంటే మీ దగ్గర నుంచి ₹2 ఎక్స్పెక్ట్ చేస్తారు. నెంబర్ 4, వర్క్ ఎన్వైరన్మెంట్. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నేను ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేయాలి, నా ఆఫీస్ అంబియన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, సెంట్రల్ ఏసీ ఉండాలి, చుట్టుపక్కల మంచి కలర్ఫుల్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మనం వర్క్ చేసేది ఏంటంటే రియల్ ఇండస్ట్రీతో వర్క్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ కానీ, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ, లేదంటే ఒక చిన్న ఐటీ కంపెనీ కానీ, లేదంటే ఒక కన్సల్టింగ్ కంపెనీ కానీ. సో ఈ కంపెనీస్ ఏం చూసుకున్నా సరే వాళ్ళు ఎవరిని హైర్ చేస్తారంటే పని చేసే వాళ్ళని హైర్ చేస్తారు. వాళ్ళ శాలరీస్ డీసెంట్ గా ఉంటాయి. కానీ వర్క్ స్పేసెస్ అనేది ఐటీ లాగా ఎక్స్ట్రాడినరీ ఉండకపోవచ్చు. కానీ రియల్ బిజినెస్ జరిగేది అక్కడే. గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ లో ఐటీ కంపెనీస్ ఒక 2,000 కంపెనీస్ ఉంటాయి. ఎస్ఎంఈ, స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీస్ కనీసం 1,00,000 కంపెనీస్ ఉంటాయి. ఈ 1,00,000 కంపెనీస్ కి డిజిటల్ మార్కెటర్స్ కావాలి. కానీ ఈ రోజు సినారియో ఏంటంటే అందరికి ఐటీ జాబే కావాలి. ఎవరిలో ఈ రోజున అందరికి ఫ్యాన్సీ ఎన్వైరన్మెంట్ కావాలి, అందరికి ఫ్యాన్సీ శాలరీసే కావాలి. కానీ మీరు ఐటీ జాబ్ కోసం మీరు నేర్చుకుందాం, జాబ్ కోసం వెయిట్ చేస్తే 2 years టైం ఉంటుంది చూసారు. ఆ 2 years టైం డిజిటల్ మార్కెటింగ్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా ఐటీ కంటే మీరు ఎక్కువ శాలరీ సంపాదించగలరు. 5th పాయింట్, చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు వితౌట్ ప్రాపర్ ట్రైనింగ్. సో ఏమవుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ ఈ రోజు ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్టే. ఎందుకంటే మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న పిల్లలు, లేదంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి పెడుతున్నారు. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, మీరు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం నెంబర్ 1. నెంబర్ 2, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయించడం నెంబర్ 2. అండ్ నెంబర్ 3, మీకు ప్లేస్మెంట్స్ ఇప్పించడం. ఈ సెగ్మెంట్ ని చాలా మంది ఫాలో అవ్వట్లేదు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది ఎవరైతే చెప్తున్నారో మార్కెట్ చాలా తక్కువ మంది ఉన్నారు మంచి ట్రైనర్స్. సో నా సజెషన్ ఏంటంటే మన ఎంబ్లిక్స్ అకాడమీ కాదు, ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళినా సరే వాటికి డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటే ప్యాషన్ ఉండాలి. దాని ఒక బిజినెస్ లా చేయకూడదు. దాని మీద ఇంట్రెస్ట్ చేసే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఇండస్ట్రీలో పనిచేయట్లా, జస్ట్ వాళ్ళు బుక్ నాలెడ్జ్ మీద అయితే యూట్యూబ్ నాలెడ్జ్ మీద చెప్తున్నారు. కానీ అది ఎప్పటికీ మీకు హెల్ప్ కాదు ఫ్రెండ్స్. మీకు డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో పనిచేయాలి. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకుంటారు, ఆ ట్రైనింగ్ అయిపోగానే ఇమీడియట్ గా జాబ్ జాయిన్ అయిపోవాలి. మీరు అక్కడ శాలరీ దగ్గర మీరు వరీ అవ్వద్దు. మీరు ఒక 2 to 3 years ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే మీకు సిమిలర్ గా ఐటీ శాలరీ మీరు మ్యాచ్ అయిపోగలరు. ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మార్కెట్ లో జాబ్ ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఈ రోజు మీరు ఆపర్చునిటీ ఉంది డిజిటల్ మార్కెటింగ్, దీన్ని మిస్యూటిలైజ్ చేసుకోవద్దు. రేపు పొద్దున డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ కూడా చాలా మంది వచ్చేస్తారు గోయింగ్ ఫార్వర్డ్. వచ్చిన తర్వాత మీకు జాబ్ రావడం కష్టం అవుతుంది. ఈ రోజు మీకు ఆపర్చునిటీ ఉంది డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ రావడానికి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్.